నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొండి చర్చ, సవాల్ని విసిరేది ప్రభుత్వం, తొడగొట్టేది ప్రభుత్వం. సవాల్ స్వీకరించి వస్తే రాకపోగా మళ్ళీ నిందలేసేది. ఎన్ని రోజులు ఇంకా? ఇవాళ మేము కల్వకుర్తి లిఫ్ట్ కాలువలో కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి అని చెప్పినాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ నెలాఖరు వేస్తామని అన్నాడు. ఇలా ఆన్ చేసారు. ఎందుకు ఆన్ చేసారు? మరి అధికారులు చెప్పారు తప్పు సార్, శ్రీశైలం నిండుతుంది, పైన పోతిరేటిపాడు నుంచి అనుమతి లేకుండా నీళ్ళు తీసుకుపోతున్నారు, మరి ఏం అంటలేము, మనం ఆప్తలేం చేస్తలేము. జనరల్గా ఎక్కడే కానీ శ్రీశైలం నిండి నాగార్జున సాగర్ నిండి దిగువ ప్రాజెక్టులు నిండిన తర్వాత పైన ప్రాజెక్టులు నింపుకుంటారు. కింద నిండనే లేదు. నిండుతుందో లేదో ఎట్లా ఊహిస్తారు? నిండిన తర్వాత కింద నాగార్జున సాగర్ నిండాలి కదా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి, వరద వచ్చినప్పుడే తీసుకునేవన్నీ. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేఎల్ఐ కట్టింది. మరి వర్షాలు వచ్చిన తర్వాత, వరదలు అయిపోయిన తర్వాత ఎట్లా లిఫ్ట్ అయితే అవి? అధికారులను అడిగారు, అవగాహన పెంచుకోరు. మళ్ళీ ఏదైనా మాట్లాడితే మితండవాదం చేస్తారు. జూరాల విషయంలో కూడా వారం 10 రోజుల తర్వాత ఆన్ చేసారు. 10 రోజుల తర్వాత భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 లెఫ్ట్ కెనాల్ కోయిల్ సాగర్ నెట్టంపాడు అవన్నీ నింపుకోవాలి. వర్షం వచ్చినప్పుడే, వరదలు వచ్చినప్పుడే. ముందు వర్షం వచ్చి వరదలు వచ్చినాయి, ఎగువ వర్షాలకు నీళ్ళు వస్తే వాడుకోనకుండా మాట్లాడిన వల్ల నిందించడం, ఇది సమంజసమా? చదువుకున్న వాళ్ళంటే ఏండ్రు, చదువుకున్న వాళ్ళంటే ఏండ్రు. ఊర్లలో ఏం పని పాట లేకుండా, అరే గాలెమ్మ అడుగుతాడంటారా వీడు, గీమె అక్కడ పోతాడంటారా అని చెప్పి మాట్లాడుకుంటారు ఊర్లలో. చిన్నప్పుడు ఉట్టి చాయ్ హోటల్ కాడ కూర్చొని ఉట్టి అయినా సిగరెట్ తాక్కుంటా, బీడి తాక్కుంటా, చాయ్ తాక్కుంటా ఉట్టుగా మాట్లాడుకుంటారు. ఊరిట్లా ముందర కళ్ళ కనిపించింది అనుకో, ఆమె గురించి మాట్లాడము, ఆయన గురించి కనిపించింది అనుకో, ఆయన గురించి మాట్లాడడం. ఇవే డిస్కషన్లు రాష్ట్ర స్థాయిలో. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలు పడుతున్న కష్టాలు నిజమా కాదని తెలుసుకోవాలి. ప్రతిపక్షం మాట్లాడేది నిజమా తెలుసుకోవాలి. సోషల్ మీడియా వచ్చేవాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలా ప్రజల్లా మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నారు? దాని మీద రివ్యూ చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, సవరించుకునేటట్టు ప్లాన్ చేయాలా. అరే ఏకదాటిగా తిట్టుడు, మాట్లాడు, ఇష్టానుసారం గీ పనిలా ప్రభుత్వం నడిపేది. ప్రభుత్వం నడిచే పెద్దలకు ఇదా పద్ధతులు? వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు, వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసెసిన్ చేయడం, ఇదా గవర్నమెంట్ నడుపుతున్నారు? మీరు మర్చిపోయినేమో. మేము మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు. మేమేమో ఒక సృజనాత్మకంగా ఓ సలహాలు ఇద్దామని చెప్పి మాట్లాడుతున్నాం. తప్పులు ఎత్తి చూపుతున్నాం సరి చేసుకోవడానికి. ఇలా మేము చెప్పినాం, మా జిల్లా నాయకులు మేము అందరం కొట్లాడినాం. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రికి ఆయన అనుభవంతో ఆయన చెప్పిండు. ఇలా మీరు ఆనైనా లేదా? మరి ఆ బేషేజాలకు పోకుండా కాళేశ్వరం పంపులు కూడా తొందరగా ఆన్ చేయండి దయచేసి. ఈ ఎవడు బంధం గారు ఇక్కడ, కేసీఆర్ బంధం గారు మీరు గుర్తుపెట్టుకోండి. పంపులు ఆన్ చేయకుండా అట్లే ఎండబెడితే బంధమేది మీరే, చేనులు ఎండిపోతే బంధమేది మీరే, రైతులు ఆత్మహత్యలు అయితే బంధమేది మీరే. ఇవాళ కేఎల్ఐ పంపులు ఎట్లయితే ఆన్ చేసినారో కాళేశ్వరం పంపులు కూడా ఆన్ చేయండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ చేయండి. కాలువలు తోవకపోయినా కనీసం ప్రాజెక్టులు నిండితే గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది.
వాగులు వంపులన్నా పారుతాయి, గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్ల కల్లా నీళ్ళు వస్తాయి. ఒక ఫ్యాషన్ మాదిరిగా మాట్లాడితే ఎట్లా? ఇవాళ కేటీఆర్ గారిని రమ్మన్నది ముఖ్యమంత్రి గారా లేకపోతే కేటీఆర్ గారే వచ్చిండ్రా? చెప్పండి. మీరు మాట్లాడేది ఏం మాట్లాడారు? అసెంబ్లీకి వస్తావా, పార్లమెంటుకి వస్తావా, లేదంటే ఇంకేడికి వస్తావో చెప్పని అన్నారు కదా మీరే. పార్లమెంటుకి అయితే కేటీఆర్ గారు రానికి రాదు, మీరు కూడా రానికి రాదు, అందరు ఓనికి వస్తుందా? అసెంబ్లీకి కూడా. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్, కొకైన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో. కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని, డ్రగ్స్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను, ఎక్కడా కనబడనివ్వకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేటరేగిపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తానని చెప్పి, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని, సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం, మా విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. సరే, ఆ రోజు మా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు, ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్ని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే సరిగ్గా 4 రోజుల క్రితం శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి కొకైన్ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ప్రిమైసెస్లోకి వచ్చి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి, అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్, అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ కొకైన్ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు, మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు, మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి, సరే పోలీసులు చెప్పారు. సరే, ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వారి దగ్గర 25 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకోవడం, 3,60,000 రూపాయలు నగదుని వారి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం. ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్లోంచి, వారి తాలూకు కాల్ రికార్డ్స్లోంచి మరో 3 ఐడెంటిఫై చేసి శనివారం ఉదయం 6-6:30 ప్రాంతంలో ఈ 3 కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి విషయం కూడా మనందరం తెలుసు. సరే, వారికి ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ని ఆధారం పెట్టుకొని
ఈ థామస్ అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ వీరి ద్వారా ఎవరికి సరఫరా టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎవరైనా మాట్లాడతారు అట్లాగా? అందుకే నేనంటున్నాను, నేను ఇమ్మీడియట్ గా ది పోలీస్ హ్యావ్ టు రిజిస్టర్ ఏ కేస్ అగెన్స్ట్ హిమ్. ఇట్ ఈస్ అవుట్రేజింగ్ ఏ మోడస్టీ ఆఫ్ ఏ విమెన్. ఒక మహిళ యొక్క గౌరవాన్ని, ఆమె ఔన్నత్యాన్ని అగౌరవపరిచాడు వీడు. సారీ, ఇతను ఆ మాటలు ఏదో ఆమె కొంగులాగితేనే ఆమెకు అవగాహన కాదు, ఈ మాటలు అవమానకరంగా ఉన్నాయి కనుక పాత ఐపీసీలో అయితే 354 సెక్షన్ కింద అరెస్ట్ చేసి ఈ పనికి మాలిన ప్రసన్న కుమార్ రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాల పోలీసు. వెంటనే మేనమేషాలు లెక్కించొద్దు పోలీసు మీరు. ఇది రాష్ట్రంలోని మహిళలందరికీ సంబంధించిన విషయం. ఇది మేనమేషాలు లెక్కెట్టొద్దు. లీగల్ సమీక్షకి లీగల్ ఒపీనియన్ అని అక్కర్లేదు. దిస్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్. నిన్న ఆ పనికి మాలిన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా నేరపూరితంగా ఉన్నాయి. అది అఫెన్స్. అది ఏం మాట్లాడతాడండి? పిహెచ్డి అంటే నీకు ఎలా పరిచయం అయ్యా పిహెచ్డి? ప్రసన్న కుమార్ రెడ్డి నీకు ఎలా పరిచయం పిహెచ్డి? ఎవరు పిహెచ్డి చేస్తుంటే మీరు చూశారు? నేను లోతుకి వెళ్ళట్లేదు, లోతుకి వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను అనొచ్చు, ఎవరు పిహెచ్డి చేస్తుంటే నువ్వు చూసావా అని అనండి. నేను బుద్ధిమాలిన మాటలు మాట్లాడం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. అందుకే నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఈ పనికిమాలిన ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయాలి, వెంటనే అరెస్టు చేయాలి. జగన్ కుమార్ రెడ్డి గారు, మీరు పార్టీ అధ్యక్షులుగా మీకేమన్నా నైతిక విలువలు ఉంటే, మీకేమన్నా మహిళల పట్ల గౌరవం ఉంటే, మీకేమైనా మహిళల గౌరవాన్ని కాపాడాలన్న చిన్న ఔచిత్యము ఔన్నత్యం ఏమైనా ఉన్నట్లయితే వెంటనే ఈ పనికిమాలిన వాళ్ళని మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి, పార్టీ నుంచి బహిష్కరించండి. ఇటువంటి మాటలు మాట్లాడటానికి లేదు, నేను సహించను అని చెప్పి మీరు పార్టీ అధ్యక్షులుగా ఈ పనికిమాలిన ప్రసన్న కుమార్ రెడ్డిని బహిష్కరించండి. పార్టీ నుంచి నెట్టేయండి, మీ పార్టీ నుంచి బయటికి. లేకపోతే ఏమి పార్టీ? చెత్త పార్టీ నీది. నీదొక రాజకీయ పార్టీ కాదు ఇది. నీ ఆస్తులు కాపాడుకోవటానికి, నీ దొంగ ఆస్తులు, నీ అవినీతి ఆస్తులు, నీ దొంగ కంపెనీలు, నీ డొల్ల కంపెనీలు కాపాడుకోవటానికి పెట్టిన రాజకీయ పార్టీ తప్పితే ప్రజా సంక్షేమం కోసం పెట్టిన రాజకీయ పార్టీ కాదు నీది. పాత్రికేయ సోదరులరా, ఈ మాట గట్టిగా రాయాలి మీరు. ప్రజా సంక్షేమం కోసం కాదు రాజకీయ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. తన ఆస్తులు, అవినీతి ఆస్తులు, దొంగ ఆస్తులు, తప్పుడు విధానాల్లో సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటం కోసమే ఇతను పార్టీ పెట్టాడు తప్పితే వేరే కాదు. అదే రాజకీయం కోసమో, అదే ప్రజా సంక్షేమం కోసమో, అదే రాజ్యాంగబద్ధంగా నడవటం కోసమో, అదే ప్రజాహితంగా నడవటం కోసమో, ప్రజాస్వామ్యతంగా నడవటం కోసం అయితే ఇలా మాట్లాడితే సహించడు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా మాట్లాడమనండి, ఆ చెంప ఈ చెంప వాయించి బయటకు గంటేస్తాడు మా నాయకుడు. ఆ చెంప ఈ చెంప వాయించి బయటకు గంటేస్తారు మా నాయకుడు. ఒక మహిళ పట్ల మా నాయకులు ఎవరైనా మాట్లాడితే, నీ పార్టీ కనుక, మీరు అధ్యక్షులుగా ఉన్న చెత్త పార్టీ కనుక అతన్ని ఇంకా క్షణాల మీద సస్పెండ్ చేయాలి, ఎక్స్పెల్ చేయాలి. పోరు అక్కర్లేదు నా పార్టీలో అని చెప్పాలి. ఇక్కడ కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి, ఆ పనికి మాలిన మంత్రితోటి, ఈ పనికి మాలిన మాజీ మంత్రులతోటి మాట్లాడిస్తున్నారు మీరు. ఏం పార్టీ అండి ఇది? ఆడెవడండి వాడు అక్కడ కూర్చొని మొన్న అమరావతి మహిళల్ని, ఐఎమ్ సారీ అమ్మా క్షమించండి, వేషలతో పోలుస్తావా? ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి అన్నాడు. మొన్న మీ పనికి మానవాడే, మీ పార్టీకి భజన చేసేవాడే, మీ పార్టీకి భజన చేసేవాడే, ఆడే కదా మాట్లాడినాడు అమరావతి మహిళల మీద. దానికి మీకు వంత పాడేవాడు, మీ జీతం తీసుకునేవాడు, ఆడి వెకిల్ నవ్వులు నవ్వుతాడు, సమర్థిస్తాడు, పిచ్చి నవ్వులు నవ్వుతాడు, కళ్ళు అటు ఇటు తిప్పుతాడు మహిళల్ని. నీ చిన్న సైగ కూడా మహిళల్ని అవమానపరుస్తుంది. ఏంటిది? నీ పార్టీ వాళ్ళే వీళ్ళు. ఏమిటాయేది? నీ పార్టీ నీకు ప్రధాన కార్యదర్శి, ప్రధాన ఏమంటే సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మహిళల్ని సంకర జాతి వాళ్ళు అంటాడు. అనొచ్చా?
బుద్ధున్న మాటల, అన్నం తినే మాటలవి. ఒక మహిళ గురించి అంటే నీ ఇంట్లో మహిళలు ఉన్నట్టు కాదా? నా ఇంట్లో మహిళలు తప్ప మిగతా వాళ్ళ గురించి అనేమని చెబుతావా? యూజ్లెస్ టాక్. టీఆర్ఎస్ మహిళా లీడర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక వాట్సాప్ లో చిన్న మెసేజ్, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే, కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు, వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకున్న విషయం మీ దృష్టికి రాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, మీ అనుచరులు ఏవైతే ఇసుక దందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వారిని ఇబ్బంది పెట్టి కార్లో లాకెట్టి వాళ్ళు మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాటి మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కార్డు వాడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఎట్లుందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ స్వాతి ముత్య యాక్టింగ్ చేసుకుంటూ ఫేస్ పెట్టుకుంటూ, గతంలో ఉన్న ధనసరి సీతక్క వేరు, అధికారం వచ్చినాక మంత్రి అయినాక సీతక్క యొక్క వేరైందనేది మీరు గమనించాలని తెలియవస్తా ఉన్నాం. వాస్తవంగా రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్ లో మహిళలకు గౌరవం లేదని ఒకరినొకరు వెళ్ళి కూడా గాంధీ భవన్ లో మీ యొక్క ఇన్ఛార్జ్లకు వాపోతున్నది వాస్తవం కాదా మీరు గమనించాలని తెలియవస్తున్నాం. ఇంకో విషయం, గాంధీ భవన్ లో మహిళలు, మీ మహిళా అధ్యక్షులు వెళ్ళి మాకు మహిళలకు న్యాయం జరగట్లేను కన్నీరు కార్చింది వాస్తవం కాదా అని మిమ్మల్ని ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ ఇదే బీఆర్ఎస్ భవన్ లో ఏ ఒక్క కేసీఆర్ గారి నాయకత్వంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఏ ఒక్క ఆడబిడ్డ కన్నీరు కార్చలేదు. వాస్తవమా కాదా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ప్రత్యేకంగా ఇవాళ మీరు 18 నెలల్లో రీల్స్ కే పరిమితమైన కానీ మంత్రిగా అట్టర్గా ఫెయిల్ అయ్యారు. ఇవాళ ములుగు గతంలో పోయిన 5 సంవత్సరాల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు, మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ములుగు జిల్లాకు చేసిన అభివృద్ధి, మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు అభివృద్ధి ఓర్వలేకే మాట్లాడుతున్నాడు. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నాం? అభివృద్ధి జరిగింది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనా లేకపోతే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనా మీరు గమనించాలి. ములుగు జిల్లా ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించింది కేసీఆర్ కాదా గమనించాలి. మల్లంపల్లి మండలం ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి మీరు. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. ఇవాళ నువ్వు ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మీ క్యాంప్ ఆఫీస్ తో పాటు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఉత్తా శివశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తర్వాత ఆ సభల్లో వీడియోలు కూడా జస్ట్ ఒక క్లిప్పింగ్ చూపిద్దాం. ఆయన ఏమన్నారు ఏంటి అనేది. ఒక్కసారి ఇది ఒక్కసారి ఆయన ఏమన్నారు దీని గురించి అనేది ఇంకో వీడియో చూద్దాం. అదే కాదు, వివిధ సభల్లో మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. తర్వాత అధికారులు అడిగితే విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి. చూడండి, వివిధ సభల్లో ప్రసంగిస్తూ నాణ్యమైన విద్యుత్ ఇస్తా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, పెంచమనే వాగ్దానం చేసేసి అప్పుడేమో ప్రజల ముందు వెళ్ళేసి ప్రతి సభలో పెంచాం పెంచాం పెంచాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతాం పెంచుతాం పెంచుతాం, నడ్డి విరుస్తాం నడ్డి విరుస్తాం, ఈ యొక్క కొత్త స్లోగాన్స్తో ప్రజల యొక్క
ఏ విధంగా ఉంది? అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఎవరైనా కూడా ఏంటంటే, అయ్యా మనం మాట ఇచ్చాము, ఒక్క సంవత్సరమైనా కూడాను కాస్త ఓపిక పడతాము, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి పరిపాలన చేసే వాళ్ళకు ఉంటుంది. కానీ ఈయన ఏం చేశారు? వచ్చి రాగానే మొదటి సంవత్సరంలోనే 15,485 కోట్ల రూపాయలు భారం, విద్యుత్ ఛార్జీల అదనపు భారం ప్రజల నెత్తి మీద వేశారు. ఎంత? 15,485 కోట్ల రూపాయలు. సరే, అది ఏంటంటే అప్పుడంతా అడిగితే జగన్ గారి పాపకం, జగన్ గారు చేశారు, గత ప్రభుత్వం ఏది మాట్లాడినా కూడాను జగన్ గారే గుర్తొస్తారు వాళ్ళకి. సరే, మొదటి సంవత్సరాలు గడిచిపోయింది, ప్రజలు నానా ఇబ్బందులు చేసి రక్కసిగా వాళ్ళ రక్తాన్ని తాగారు కదా. ఇక రెండవ సంవత్సరంలోకి వస్తానే ఇప్పుడే నిన్నటి రోజు 3,629.87 కోట్ల రూపాయలకి డిస్కంలు ఏపీఆర్సీకి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఏపీఆర్సీకి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రపోజల్స్ పంపించాయి. అంటే అదనంగా 15,485 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరం రాబట్టి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పిడుగు వేసి మరోసారి వారి నడ్డి విరచడానికి 3,629.87 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపించాయట. ఒకటే అడుగుతున్నాం, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు కదా. ఈరోజు ఈ డిస్కంలు ఈ యొక్క కరెంటు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పెంచడానికి పంపించాల్సింది ప్రపోజల్స్ ఏపీఆర్సీ కాదు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేదా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేనలకు పంపించాలి ప్రపోజల్స్. ఎందుకంటే మీరు ప్రజల మీద భారం వేయమని చెప్పారు కదా, పెంచమన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కడుతుందా, లేదా చంద్రబాబు నాయుడు గారు కట్టాలా, లేదా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కట్టాలా, లేదా లోకేష్ గారి హెరిటేజ్ నుంచి కట్టాలనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రజల మీద భారం వేయని హామీ ఇచ్చి వచ్చారు కదా. ఏది మాట్లాడా జగన్ గారు అంటారు కదా. ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నారే, ఇది అన్యాయం కాదా? మీరు చెప్పినటువంటి మాట మీరు ఏమనుకుంటారంటే, ఏదైనా కూడా ప్రజలకు మనము అబద్ధాలు చెప్పచ్చు, మన పర్పస్ సాల్వ్ అయితే చాలు అనేటువంటి ధోరణి తప్ప మీ యొక్క రాజకీయ జీవితం అంతా కూడాను ఏరు దాటి, ఏదో సామెత ఉంది కదా, ఏరు దాటేంత వరకు ఏరుమల్లన్నంట, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నారట. సో సేమ్ అలానే ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఎలా ఉందంటే, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరూ కూడా ఏరు దాటే వరకు ఆయన ఏడిమల్లన్న అన్నట్టు వీళ్ళందరినీ అబద్ధాలు చేసి మీ అందరికి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఏరు దాటాక మాకేం సంబంధం, మేము పెంచుతాం, కట్టండి చావండి అనే విధంగా ఉంది. అదేవిధంగా వీళ్ళు అమ్మఒడి, అదే తల్లికి వందనం ద్వారా 7,000 కోట్ల రూపాయలు ఎంతో ఇచ్చారు. అది కూడా అరకొరకొరగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం 80 లక్షల మందికి కాకుండా కేవలం 50 లక్షల మందికే. అదేవిధంగా ఈ పెన్షన్లు కూడాను 4,000 రూపాయలు, మేము 3,000 రూపాయలు ఇస్తే 4,000 పెన్షన్ అనేసి 5 లక్షల మందికి కోత విధిస్తూ ఈ పెన్షన్లు ఇచ్చేటువంటి మొత్తము 7,500 కోట్లు ఇల్లు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఇక ప్రశాంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అతనికి అర్థమైపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఈ భాష వాడకూడదు, కానీ అతను మాట్లాడిన భాష, ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది. అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు. బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిగత హననం చెయ్యడం, అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి, ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి? మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు కూడా పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా, ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ఇదే విధంగా మాట్లాడావు నువ్వు.
ఇదా నీ సంస్కారం? మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా? ఉంటే ఈ పాటికే నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక క్రిమినల్ పార్టీ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టాడు. అది ఒక మురికి పార్టీ లాగా తయారైంది. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ ఊరు మీదకు వదిలేశాడు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకటి అంబటి రాంబాబు, ఒక కానుమూరి నాగేశ్వరరావు, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, ఒక నందిగం సురేష్, అడవడ ఉన్నా నేను మర్చిపోయినాడు పేరు, హిందూపురం ఎంపీ, గోరంట్ల మాధవ్, ఇట్లాంటి పిచ్చి కుక్కలందరినీ మీ పార్టీలో తయారు చేసి మీరు తల్లికి విలువ ఇవ్వకుండా, చెల్లికి విలువ ఇవ్వకుండా, ఆడవాళ్ళకి విలువ ఇవ్వకుండా, మహిళలని కనీసం సానుభూతి కూడా లేకోకుండా మీరు ఇలాగా మాట్లాడబట్టి, ఇష్టం వచ్చినట్టు చేయబట్టి మీ పిచ్చి కుక్కలన్నీ కూడా ఇట్లా తయారై రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రమైనా కరెక్ట్ గా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భారతీ రెడ్డి గారితో మాట్లాడాలి ఈ విషయం. మరి ఆమె ఏం చెప్పిద్దో చూడాలి. అసలు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎదుర్కోండి, సమాధానం చెప్పండి. విమర్శ ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చెయ్యండి. మిమ్మల్ని గైడ్ చేయమని మేము అంటాలా, మీ గైడెన్స్తో మాకు పని లేదు, మీది ఒక క్రిమినల్ పార్టీ కాబట్టి. విమర్శ ఉంటే విమర్శ చెయ్యండి, రాజకీయంగా ఎదుర్కోండి. రాజకీయ ముసుగులో ఉండి ఓ 10 మందిని పోగేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఇదేనా మీ సంస్కారం? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల మీద గురి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి అయినా సరే మీకు కనీసం మర్యాద కూడా ఇవ్వాలనిపించట్లేదు మహిళల్ని ఈ రకంగా మీరు మీ పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నందుకు. ఎక్కడ కనీసం ఒక ఖండన కూడా ఇవ్వరు, మొహాటానికి కూడా ఒక ఖండన ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి. పిశాచులు అంటారు, మహిళల్ని పట్టుకొని పిశాచులు అంటారు, సంకరజాతులు అంటారు, వేశ్యలని చెప్పి మాట్లాడతారు. పసుపు చీరలు కట్టుకొని ఇళ్లమ్మడి తిరిగారని మీ సొంత చెల్లినే మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.